సో హలో గాయ్స్, మనం ఉంటున్న ఈ యుగంలో, ఈ ప్రపంచంలో వేరే వాళ్ళని రీచ్ చేస్తూ వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకుంటూ మనం ముందడుగు వేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. నువ్వు వేరే వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడే యూ కెన్ అచీవ్. అది ఏదైనా కానీ, నీ గోల్స్ అయినా కానీ, బిజినెస్ అయినా కావచ్చు, ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, లేదంటే రిలేషన్షిప్ అయినా కావచ్చు. మరి ఇలాంటి సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి అండ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్ గురించి నన్ను నేను మార్చుకుంటూ మిమ్మల్ని కూడా మార్చాలన్నదే ఈ ఛానల్ ఉద్దేశం. దిస్ ఈజ్ ఎస్ఆర్కే అండ్ యూ వాచింగ్ ఎస్ఆర్కే పాడ్స్. నిజం తెలుసుకుందాం, నిజాన్నే మాట్లాడదాం. మరి ఈ వీడియోలో అయితే మనం కొన్ని డార్క్ సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నెంబర్ 1, ది డార్క్నెస్ విత్ ఇన్. మనలో చాలామందికి ఒక డార్క్ సైడ్ అనేది ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి కూడా తెలియదు అనమాట. కేవలం ఒక సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తనలో ఉన్న డార్క్ సైడ్ అనేది బయటకైతే వస్తుంది. నెంబర్ 2, ది పవర్ ఆఫ్ మ్యానిపులేషన్. మనం వేరే వాళ్ళ వల్ల మ్యానిపులేట్ అవ్వడం అనేది చాలా కామన్. ఉదాహరణకి, నువ్వు ఒక పని చేయాలనుకో, నీ స్నేహితునికి చెప్పావు, సో ఇలా చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొంతమంది స్నేహితులు అది అవ్వదని లేదా వేరే కారణాలు చెప్పి నీ పనిని అడ్డుకుంటారు. సో ఇలా నిన్ను మ్యానిపులేట్ చేస్తుంటారనమాట. సో ఈ విషయం నువ్వు తెలుసుకోవడానికి టైం పట్టచ్చు, కానీ తెలుసుకున్న రోజు మాత్రం అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 3, ది ఫియర్ ఆఫ్ లాస్. మనం ఒక పనిని చేసేటప్పుడు దాని యొక్క లాభం తెలిస్తే కన్నా దానివల్ల మనకి నష్టం వస్తుంది అని చెప్పి మనకు అర్థమైనప్పుడు ఆ పనిని ఇంకా మనం మోటివేటెడ్గా చేస్తాం. సో దీన్నే మనం ది ఫియర్ ఆఫ్ లాస్ అంటాం అనమాట. ఈ వీడియోని ఇంకా ఇక్కడ వరకు చూస్తున్నావు అంటే కనుక డెఫినెట్గా ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోబోయా. నీకు మన ఛానల్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 4, ద నీడ్ ఆఫ్ కంట్రోల్. దీన్ని ఎక్కువగా బిజినెస్ మ్యాన్ కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఉపయోగిస్తుంటారనమాట. ఫర్ సపోజ్ మన ఎలక్షన్ టైం అనుకో, ఈ ఎలక్షన్ టైంలో పొలిటీషియన్స్ వాళ్ళ రూలింగ్లోకి రావడానికి ప్రజల బేసిక్ నీడ్స్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ఓట్ పడేలా చేసుకుంటారు. సో దీన్నే మనం ద నీడ్ ఆఫ్ కంట్రోల్ అని అంటాం. నెంబర్ 5, ద డిస్ట్రక్టివ్ నేచర్ ఆఫ్ ఎన్వి. ఇక్కడ ఎన్వి అంటే అసూయ అనమాట. సో ఈ అసూయ అనేది మాత్రం చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే నీ యొక్క అపోజిషన్ యొక్క లైఫ్ కూడా డిస్ట్రాయ్ చేయగలదు. నువ్వు ఖచ్చితంగా నీ అపోజిషన్ ఎదుగుతున్నాడు అన్నదాంతో తనని డిస్ట్రాయ్ చేయడానికి చూస్తావు, అండ్ నీ లైఫ్ కూడా తన గురించి ఆలోచించి నువ్వు డిస్ట్రాయ్ చేసుకుంటున్నట్లే. కాబట్టి అసూయ అనేది అయితే పనికిరాదు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నీతులు చెప్పడం అయితే ఈ ఛానల్ ఉద్దేశం కాదు, నిజాలు చెప్పడం మాత్రమే ఈ ఛానల్ ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయి, అండ్ ఇలాంటి మైండ్ సెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేయండి.